శరీరంలోని అవయవాలన్నీ ఎవరు గొప్ప అని మీటింగ్ వేసుకుంటే ఏమవుతుంది? నోరు తినడానికి వెనుకొస్తుంది, కళ్ళు చూడడానికి వెనుకొస్తాయి, చేతులు ముద్దలు చేసి పిసుకొని మింగడానికి వెనుకొస్తాయి, ఆహారం తిరిగి నడవడానికి కాళ్ళు వెనుకొస్తాయి. ఇవి 4 మీటింగ్ పెట్టుకున్నాయి. నేను గొప్ప అని ఘర్షణ పడ్డాయి, తగాదా పడ్డాయి. అన్నీ ఫైనల్గా కూడబలుక్కొని మనందరం మన రంగాల్లో గొప్ప వాళ్ళమే. ఆహార సంపాదనకి ఊరికే కూర్చొని మింగూరుకుంటుంది పొట్ట, అది పనికిమాలని చెప్పి 4 కలిసి దాని మీద సమ్మె చేసినాయి. సమ్మె చేసి ఆహారం చూపించడం కళ్ళు మానేసినాయి, నోరు నవలడం మానేసింది, చేతులు ముద్దలు చేయటం మానేసింది, ఆహారం దగ్గరికి నడవడం కాళ్ళు మానేసినాయి. ఇవి మానేసినాక ఏం జరిగిందంటే కొద్ది రోజులకి నీరసం మొదలైంది, దప్పిక మొదలైంది, ఆకలి మొదలైంది, అన్నీ బలహీనం కావటం మొదలైనవి. కంటి చూపు సరిగా లేదు, తల తిరుగుతూ ఉంది, నోరు దవడలు జారిపోతున్నాయి, చేతులు కాళ్ళు వేలబడుతున్నాయి. ఇప్పుడు పొట్ట అనేది ఈ నలుగురిని కూర్చోబెట్టి, ఏదైతే వల్లారా నా వలన కదరా మీరు బతుకుతుంది, మీరందరూ మేము గొప్ప అని కొట్లాడుకుంటున్నారు. మీరు తెచ్చిచ్చిన ఆహారాన్ని దాన్ని చిన్న చిన్న ముక్కల కింద మార్చి రక్తంలో కలిసేటట్టు చేసి ఆ రక్తం మీ అందరికి అందినందువలన మీకు తగిన శక్తి వచ్చింది, మీరు పని చేయగలుగుతున్నారు. అట్లా మనందరం పరస్పర ఆధారంగా బతకాల్సినటువంటి వాళ్ళం. ఎవరు గొప్ప అని చర్చ లేదు. పెద్ద మిషన్లో ఇంజన్ గొప్ప అంటాం, ఆ ఇంజన్లో చిన్న నట్టు ఉంటుంది, ఆ నట్టు ఊడిపోతే కూడా ఆ ఇంజన్ పని చేయదు. నట్టు పని నట్టే, ఇంజన్ పని ఇంజనే, దేని పని చేస్తుంటేనే ఇంజన్ నడుస్తూ ఉంటుంది. జీవితం కూడా అంతే, అలాగే మన శరీరం కూడా అంతే అని 4కి పొట్ట బుద్ధి చెప్పింది.